ఏదైతే పాప మిస్ అయిన తర్వాత ఫెన్సింగ్‌కి వెంట్రుకలు, పాప వెంట్రుకలతో పాటు కుక్క వెంట్రుకలు కూడా ఉన్నాయంటూ కూడా ఏదైతే చెప్పారో అది ఈ ప్లేసే. ఇక్కడే పాప తల వెంట్రుకలు, అలాగే కుక్కకి సంబంధించిన వెంట్రుకలు కూడా కనిపించాయంటూ కూడా అధికారులు చెప్పారు. పాప నిజంగానే ఒకవేళ కుక్కతో పాటు వచ్చుంటే గనక దీని కింద నుంచి కుక్క వచ్చేసి ఉంటే, దాని వెనకే పాప కూడా ఈ లోపలికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఫెన్సింగ్ కింద నుంచి పాప 2.5 ఏళ్ల చిన్న పాప కాబట్టి, ఈ కింద నుంచి ఆ అమ్మాయి వచ్చేందుకు ప్లేస్ అయితే ఉంది కాబట్టి, ఇటువైపు వెళ్ళిందనే అనుమానాలైతే ఫస్ట్‌లో అధికారులైతే ఇక్కడే పాప ఉండి ఉండొచ్చు అన్న నిర్ధారణకైతే వచ్చారు. మనకి జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత కుక్క కూడా ఇక్కడిక్కడే తిరుగుతోంది. మీరు గమనిస్తే గనక వెనక మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కుక్క అరుపులు గూడా వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడిక్కడే ఆ కుక్క సంచరిస్తుంది అనేసి అధికారులు గూడా చెబుతూ ఉన్నారు. నిజంగా పాప ఇటువైపు వచ్చుంటే గనక దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పాప తల వెంట్రుకలు ఇక్కడ దొరికాయని చెప్పారు. అలాగే కుక్కకి సంబంధించిన వెంట్రుకలు కూడా ఇక్కడ దొరికాయని చెప్పారు. అవి చూసిన తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇంకొక కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఏదైనా బోరుబావులు ఒకవేళ ఓపెన్ చేసినవి ఈ ప్రాంతంలో ఉన్నాయా? పొరపాటున పాప ఎక్కడైనా బోరుబావిలో పడిపోయిందా? అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేశారు. ఇక్కడెక్కడా కూడా తెరిచి ఉన్న బోరుబావులు లేవు. చాలా మంది సోషల్ మీడియాలో బోరుబావిలో పాప పడిపోయింది. ఈ ప్రాంతంలో ఓపెన్ చేసిన బోరుబావులున్నాయంటూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది. కానీ అదంతా అవాస్తవమే. ఎందుకంటే ఇక్కడెక్కడా కూడా ఓపెన్ చేసిన బోరుబావులు ఉండేందుకు అవకాశం లేదు. అలాగే ఏదైతే డాగ్ స్క్వాడ్ గాని, క్లూస్ టీమ్ గాని ఆధారాల కోసం వెతుకుతున్న టైంలో ఇక్కడెక్కడా కూడా ఓపెన్ చేసిన బోరుబావులు లేవనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఒక క్లారిటీ అయితే మనకొచ్చింది. ఇక్కడ బోరుబావి లేదు. అందులో ఆ పాప పడలేదు అన్న క్లారిటీ అయితే గనక పూర్తిగా ఉంది. మరి ఏమైంది? ఏంటి? నిజంగా పాప ఇక్కడికి వచ్చుంటే గనక, ఆ ఫెన్సింగ్ దాటుకుని ఇటువైపు వస్తే గనక ఈపాటికి ఏదో ఒక ఆధారం దొరికేది. పాప ఆచూకీ కూడా లభ్యమయ్యేది. కానీ అవేమీ దొరకకపోవడంతో చాలా అనుమానాలైతే రేకెత్తుతున్నాయి. ఎవరైనా పాపను కిడ్నాప్ చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం అధికారులైతే గనక సెర్చ్ చేస్తున్న పరిస్థితి.